పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. మొత్తం మీద 60% పైన ఇండియన్ సెక్టార్స్ అయితే బులిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, విప్రో మొత్తం కూడా ఐటీ సెక్టార్ నుంచి టాప్ గెయినర్స్ స్టాక్స్ అనేది రావడం గమనార్హం. టాప్ లూజర్స్లో ఎటర్నల్, జియో ఫైనాన్స్, సిప్లా, హిందాల్కో, సన్ఫార్మా అనేది కనిపిస్తుంది. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. గత 7 రోజుల నుంచి కూడా రియాలిటీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. బట్ ఈరోజు కొద్దిగా బౌన్స్ అయ్యాయి. ప్రెస్టేజ్ కానీ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ రెండు కంపెనీలు Q3 బిజినెస్ అప్డేట్స్ అనేది పాజిటివ్గా ఇవ్వడం అనేది జరిగింది. అందుకని ఈ యొక్క సెక్టార్లో ముఖ్యంగా ఈ రెండు స్టాక్స్ ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. Q3 రిజల్ట్స్ అనేది ఇచ్చిన తర్వాత ఏంజల్ వన్ షేర్స్ ఏకంగా 9% పెరగడం జరిగింది. ఎందుకంటే వరుసగా పర్ఫామ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రో కూడా 9% దాకా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఈరోజు పాజిటివ్ ఉత్సాహం అనేది కనిపించింది. ముఖ్యంగా ఈరోజు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీ ఇంట్రాడేలో ఒకనొక టైంలో 4% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. సో ఎందుకంటే ఒక రీజన్ వచ్చేసరికి ఆయిల్ ప్రైసెస్ అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టడం, రెండోది వచ్చేసరికి యుఎస్, ఇరాను ఎస్కలేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ ఎస్కలేషన్స్ యొక్క తీవ్రత అనేది కొద్దిగా తగ్గినట్టు అనిపించింది మార్కెట్లో. అందుకని కొద్దిగా పాజిటివ్ మొమెంటం అనేది కనపడింది. జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడైతే రైజ్ అవుతాయో డిఫెన్స్ స్టాక్స్ అనేది కొద్దిగా హైప్లో పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఇవన్నీ కూడా కూల్ ఆఫ్ అవుతున్నాయి. అంటే ఈ టెన్షన్స్ అనేది కొద్దిగా తగ్గుతున్నాయి అనమాట. అందుకని డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్లో కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ముఖ్యంగా బిఎల్ కానీ, మజ్గాన్ డాక్ ఇటువంటి షేర్స్ ఇంట్రాడేలో కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫోసిస్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో 5% పైన పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. సో చాలామంది బ్రోకరేజ్ సంస్థలు అయితే దీని మీద పాజిటివ్గా ఉన్నారు. గైడెన్స్ అనేది పాజిటివ్గా ఉంది. మంచి మంచి డీల్స్ అనేది విన్ చేసింది. సో ఎనీహౌ ప్రస్తుతానికి ఐటీ సెక్టార్లో ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఈరోజు చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ అయితే ట్రేడ్ అయింది. ఈరోజు ఇంట్రాడేలో సెన్సెక్స్ 550 పాయింట్స్ లోలో ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా 25,700 దగ్గర ట్రేడ్ అయింది ఆల్మోస్ట్. సో ఒక రకంగా చెప్పాలంటే డే హై నుంచి కూడా మళ్ళీ కిందకి రావడం జరిగింది. అయితే మార్నింగ్ టైంలో సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది కదా, ఎప్పుడైతే కొద్దిగా పైకి వెళ్ళిందో ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా మంది చేసుకున్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ రావడం జరిగింది. రెండోది వచ్చేసరికి ట్రంప్ ఈ యొక్క టారిఫ్ ఏవైతే విధిస్తున్నాడో దానికి సంబంధించిన ఒక డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంది కోర్టు. బట్ కోర్టు ఏం చేసిందంటే దీన్ని పోస్ట్ పోన్ చేసింది అనమాట. సో అగైన్ ఆ డెసిషన్ సంబంధించిన అన్సర్టనిటీ ఉంది కాబట్టి మార్కెట్లో కొద్దిగా కాషన్ అనేది ఉంది. ఇక ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా మార్కెట్లో సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట, అంటే నెగిటివ్ సెంటిమెంట్కి. సో ఈ 3 కారణాల వల్ల ఈరోజు మార్కెట్లో కొద్దిగా కిందకి వెళ్ళిపోయి క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు Q3 రిజల్ట్స్ అనేది ఇన్ఫోసిస్ ఇచ్చింది, గైడెన్స్ బాగుంది. సో దీనివల్ల ఏంటంటే ఐటీ సెక్టార్లో కొంత పాజిటివ్ ఉత్సాహం అనేది వచ్చిందనమాట. సో ఇక మిగతా కంపెనీలు కూడా కొద్దిగా మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం, గైడెన్స్ అనేది ఇచ్చిందంటే ఐటీ సెక్టర్ ఆల్రెడీ చాలా అండర్ పర్ఫామ్ చేసింది రీసెంట్గా. దాంట్లో ఒక సిగ్నిఫికెంట్ షిఫ్ట్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ఏంటంటే స్టాక్ ఇంట్రాడేలో కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయింది. అయితే ఎందుకంటే బిర్లా ఓపస్ పెయింట్స్ ఏదైతే ఉందో దానికి సచిన్ సహాయ్ గారిని సీఈఓగా నిర్వహించడం అనేది జరిగింది. సో అందుకని స్టాక్ కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక రిజల్ట్స్ ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా మార్కెట్లో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది యాజ్ కంపేర్ టు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ 4 డేస్ నుంచి కూడా కొద్దిగా సైడ్ వేస్లో ఉంది. సడన్గా ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ రిజల్ట్స్ అనేది పాజిటివ్గా అనౌన్స్ చేసినాయి అనుకోండి, అగైన్ ఆల్ టైమ్ హై అనేది బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. Q3 రిజల్ట్స్ అనేది బాగానే ఇస్తూ ఉన్నాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఏదైతే ఉందో ఆ కంపెనీ షేర్స్ ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఒకనొక టైంలో 9% దాకా హైకి వెళ్ళడం జరిగింది. ఇక హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్స్ కూడా 6% దాకా పాజిటివ్ అయితే రియాక్ట్ అయ్యాయి. సో మొత్తం మీద దాదాపుగా ఏదైతే Q3 రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉన్నాయో దాంట్లో 80% పైన పాజిటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి, విచ్ ఈస్ ఎ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఎంటైర్ మార్కెట్. పాటు 25,702 దగ్గర క్లోజ్ అయింది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 25,700 ఒక ఇంపార్టెంట్ నెంబర్. అది పుట్ కాల్ రేషియో ఏమో 0.65 అనేది చూపిస్తుంది, 1 కంటే తక్కువగా ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందంటే బేరిష్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్టిల్ కొద్దిగా కాల్స్ అనేది సెల్లింగ్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్పాట్ 60,110 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద 60,000 మార్క్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. అది దాటి పైన క్లోజ్ అయింది, విచ్ ఇస్ ఎ పాజిటివ్ ఫ్యాక్టర్. పుట్ కాల్ రేషియో అనేది 1.06 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి బుల్లిష్గా ఉంది. సెన్సెక్స్ దీని స్పాట్ 83,595 దగ్గర అయితే క్లోజ్ అయింది. ప్రస్తుతానికి పుట్ కాల్ రేషియో అనేది 0.72 అనేది చూపిస్తుంది.
మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ కొద్దిగా బ్యారిష్గా ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 0.46% ఇంక్రీజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున పాజిటివ్గా ఉన్నాయి. ఈ రోజు కూడా 40 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లాగా ఫామ్ అవుతూ ఉన్నాయి. 25,577 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు, 25,773 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, దాని తర్వాత 25,943 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇంపార్టెంట్ సపోర్టు, 60,714 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,167 ఇంపార్టెంట్. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,44,465 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,38,957 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి 3,02,221 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 2,67,961 ఇంపార్టెంట్ సపోర్టు. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున గ్యాప్ డౌన్ జరిగింది. అగైన్ ఏంటంటే 5,300 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు, 5,440 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి 99,427 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 93,521 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 268 ఇంపార్టెంట్ సపోర్టు, 292 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం మార్కెట్లో కొద్దిగా హైలోకి వెళ్ళగానే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనేది అంత పాజిటివ్గా లేవు కాబట్టి. బట్ స్టిల్ ఏంటంటే 25,500 లెవెల్ అయితే హోల్డ్ చేస్తూ ఉంది. సో ప్రాబబ్లీ మనకి ఐటీ సెక్టారు అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కొద్దిగా పాజిటివ్ ఉత్సాహం కనిపిస్తుంది కాబట్టి క్వాలిటీ స్టాక్స్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ లెవెల్ అనేది ప్రస్తుతానికి సపోర్ట్గా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.